మీరు చెప్పినట్టు మనమే కానీ స్కాలర్షిప్స్ దగ్గర, స్కిల్ డెవలప్మెంట్ దగ్గర ఇవన్నిటికని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఒక పర్సన్ని మస్ట్ కేపబుల్ అంటే కేపబిలిటీ పరంగా 100% రెడీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్ వస్తుంది అన్న గ్యారంటీ అయినా, లేకపోతే జాబ్ అసలు వేకెన్సీస్ ఉండాలి కదా, ఆ వేకెన్సీస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా ప్రొవైడ్ చేయగలమని అనుకుంటున్నారు? అంటే చూడండి, వేకెన్సీస్ ఉన్నాయి, లేవు అని అనట్లేదు. ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఎవ్రీవేర్ దేర్ ఆర్ వేకెన్సీస్. ఇప్పుడు మీరు నార్మల్గా రీసెంట్గా ఒక సర్వశిక్ష అభియాన్ వాళ్ళు స్ట్రైక్ చేశారు బికాస్ దే వర్ టేకెన్ ఆన్ టెంపరీ బేసిస్. అగైన్ ది కోర్ట్ హ్యావ్ గివెన్ అన్ ఆర్డర్ నాట్ టు రెగ్యులరైజ్ దెమ్. గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉండింది దట్ దే హ్యావ్ టు నాట్ రెగ్యులరైజ్. ఒకవేళ అప్పుడున్న గవర్నమెంటే వాళ్ళకి ప్రాపర్గా ప్లానింగ్ చేసేసి 1 జాబ్ క్యాలెండర్ ఫర్ ఆల్ అని చెప్పి ఓపెన్ చేసి అందరికీ ఎవరెవరు ఇప్పుడు బీఎడ్ చేసిన వాడు కూడా ఇంకొకటి, అరే బాబు ఒక నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళ ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఒక 5 లక్షల మంది దానికి అప్లై చేసుకుంటున్నారు. కానీ దే హ్యావ్ డిఫరెంట్ డిగ్రీస్. ఎంఎస్సీ సైకాలజీ చేసుకుంటూ మీరు ఒక టీచర్ పోస్ట్, ఇంకొక పోస్ట్కి మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనో లేకపోతే ఇంకేదో అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలా, మనం సెటిల్ అయిపోవాలా. అలా కాకుండా మీరు ఏదైతే స్ట్రీమ్లో ఉన్నారో, ఇప్పుడు మీరు నార్మల్గా అగ్రికల్చర్ చేశారు, బీఎస్సీ అగ్రికల్చర్ ఇస్తే నార్మల్గా మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేశారు. షో దెమ్ దట్ యూ కెన్ వర్క్ ఇన్ దీస్ డిపార్ట్మెంట్స్, ఇవి ఉన్నాయి. మీరు ఫారెస్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ సో మీరు ఇది క్వాలిఫై అయ్యండి, దెన్ ఓన్లీ దిస్ యూ కీప్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇట్ యాజ్ అన్ గవర్నమెంట్. దెన్ ఫర్ ష్యూర్ మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. వాళ్ళకు ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో వీళ్ళు చేసే వర్క్కి కొలాబరేటివ్గా గ్రోత్ ఉంటుంది. గాట్ ఇట్. అండ్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, ఐ మీన్ ఇట్స్ యువర్ విష్, ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ యూ కెన్ ఆన్సర్ ఆర్ ఎల్స్ ఇట్స్ నో. ఎందుకంటే ఇది ఒక ఇన్ అ వే చీట్ కోడ్ ఇచ్చేయడం ఏమన్నా అపోజిషన్ వాళ్ళకి. బట్ మీరు చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఇఫ్ యూ వాంట్ టు విన్, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక వే ఆఫ్ లుకింగ్ అట్ ఎ గేమ్ ప్లాన్ అని ఉంటుంది. ఆర్ యూ ఓకే టు షేర్ యువర్ స్ట్రాటజీ ఆఫ్ హౌ యూ వాంట్ టు అప్రోచ్ పీపుల్? ఆబ్వియస్లీ సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఫోన్ ఎత్తడం నేర్చుకోండి, ఫోన్లు మాట్లాడండి, ప్రజలకి అవైలబుల్గా ఉండండి. యూ ఓన్లీ సే ఐ విల్ సర్వ్, లిజన్ అండ్ యాక్ట్. అంటే మీరు సర్వీస్ ఓరియంటెడ్గా రండి, మీరు ప్రజలకి అవైలబుల్గా వండుకుంటూ వాళ్ళకున్న సొల్యూషన్స్కి ఫోన్ చేసి ఈ ప్రాబ్లం ఉందంటే చూస్తా అని కాకుండా యూ యాక్ట్ ఆన్ ఇట్, యూ వర్క్ ఫర్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ స్ట్రాటజీ వాట్ వీఆర్. గ్రాడ్యుయేట్స్కి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో 55 ఏళ్ళ పైన వాళ్ళు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అవుట్డేటెడ్, దే ఆర్ ఆల్ అవుట్డేటెడ్. 56 ఇయర్స్ ఆయనకి, 58 ఇయర్స్ ఆయనకో, 60 ఇయర్స్ ఆయనకో, ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ది సీనియర్ సిటిజన్స్ త్రూ మై స్పీచ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. నేను 18 ఏళ్ళకు ఉంటే నాకు 42 సంవత్సరాల కేటగిరీ వాళ్ళతోని దోస్తానా ఉండేది, ఫ్రెండ్షిప్ ఉండేది. దాట్స్ ద రీజన్ ఎట్ 32 ఇయర్స్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ సో మచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ద ఓన్లీ థింగ్ ఈజ్ నేను చిన్నప్పటి నుంచే నా ఏజ్ కన్నా పెద్దవాళ్ళతో తిరగడం, వాటితోనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ మీరు ఒక 58-60 ఇయర్స్ తను ఎవరైనా ఉన్నారు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు డూ లాట్ ఆఫ్ వండర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, రీసెర్చ్ ఆర్ ఫ్రమ్ ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్, ఎవరైతే టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో, ఎవరైతే ఒక సంస్థలు ఎస్టాబ్లిష్ చేసేసి వాళ్ళు ఏదో వచ్చారో, నేను సంస్థల ఎస్టాబ్లిష్మెంట్ సర్వీస్ కోసం చేసినాను, నేను సర్వీస్ చేస్తున్నాను, అది తక్కువ ఫీజులలో నాణ్యతమైన విద్య నేను ఇస్తున్నా, ఇన్ని జిల్లాలలో నేను ఇస్తున్నా. కానీ ఎదుటి వాళ్ళని చూసుకుంటే మాత్రం అక్కడ ఒక స్కూల్స్ నుంచి యూనివర్సిటీస్ వాళ్ళే సొంతంగా అవుతాయి తప్ప గ్రాడ్యుయేట్స్ ఎవరికీ జస్టిఫికేషన్ జరగదు. మీలో ఒక తమ్ముడిగా, మీలో ఒక యువతగా, మీలో ఒక గ్రాడ్యుయేట్గా నన్ను అర్థం చేసుకుంటే, మీరు మిర్రర్ ముంగట నిలబడితే నేను కనిపించేటట్టు నేను మీకోసం వర్క్ చేస్తా అని చెప్తున్నా. ఇవాళ నేను వర్క్ చేసి చూపించినాను, మీరు ఈ ఒక్క అవకాశం ఇస్తే ఇంకెంత వర్క్ చేయగలుగుతాను అనేది మీరు ఆలోచించుకోవాలి. అండ్ మీరు చెప్పారు కదా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఫోన్ కాల్ లేపడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అర్థం చేసుకోవడం, రెస్పాండ్ అవ్వడం అనేది బేసిక్ థింగ్స్ దట్ ఎనీ పర్సన్ షుడ్ డూ. అండ్ అది మీరు చెప్పడం యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ అది డైరెక్ట్గా నాకు అనిపించేసింది, చీట్ కోడ్ ఇస్ సింపుల్, చాలా సింపుల్గా ముందుకెళ్దాం అనుకుంటున్నారు అనేసి. సో మనకి ఇన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నప్పుడు, మనం ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఆర్ ఎల్స్ మన దగ్గర ఇన్ని ప్లేసెస్ ఉన్నప్పుడు ప్రతి చోట అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ ఉండడం అనేది కష్టమే ఫర్ ఎనీ పర్సన్. ఫిజికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ మీరు ఇన్ని ప్లేసెస్లో క్యాంపెయిన్ చేశారు, జనాలతో మాట్లాడాలి, గ్రౌండ్ రూటెడ్గా. ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ యూ వెంట్ అండ్ స్పోక్ టు దెమ్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, డిడ్ యూ సీ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్?
లాట్ ప్రాబ్లమ్స్. కోచింగ్ సెంటర్స్ చూసుకోండి మీరు, లైబ్రరీస్ చూసుకోండి మీరు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ మీరు చూసుకున్నట్లయితే పిల్లలు లక్షల ఫీజులు పెట్టి ఢిల్లీకి కానివ్వండి, విజన్ ఐఏఎస్ అని, వాజీరామ్ అని, ఇట్లాంటి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో సో కాల్డ్, ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా హైదరాబాద్లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు. ₹1,00,000 ₹2,00,000 ఫీజెస్ అప్పులు చేసుకొని మరి ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ తాళి కూడా తాకట్టు పెట్టి మరీ వాళ్ళు పిల్లల కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళను హైదరాబాద్ కానీ Tier 1 సిటీస్కి పంపించి కోచింగ్ ఇప్పిస్తున్నారు. గవర్నమెంట్ ఇక్కడ ఆలోచించాల్సి ఏంది అంటే ఇంకొక సెగ్మెంట్ పైన కూడా. ఇప్పుడు రమేష్ సార్ అని ఒక సార్ ఉన్నారు, జాగ్రఫీ సూపర్ చెప్తాడు. కానీ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ అ కాల్, ఇన్విటేషన్, నేను ఫస్ట్ కూడా చెప్పాను, యూ గివ్ హిమ్ అన్ ఇన్వైట్. అంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్స్లో ఎవరైతే ఉన్నారో జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ బేస్గా జాబ్స్ ఇవ్వండి. ఎలా అయితే మీరు మెడికల్లో ఇచ్చారో, ఎలా అయితే మీరు మెడికల్ కాలేజ్కి, ఎందుకండి కోచింగ్ సెంటర్స్ మీరు నడపండి అని పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఆ కోచింగ్ సెంటర్స్కి ఎప్పుడైతే మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కాకముందే బీసీలకు 200 నోటిఫికేషన్లు జారీ, అంటే ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో 200 మంది వచ్చి మీరు ఫ్రీగా ఉండి భోజనాలు చేసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వచ్చు అని ఎప్పుడైతే మీరు అంటున్నారో, వై డోంట్ యూ గివ్ అ నోటిఫికేషన్ ఫర్ ది క్యాండిడేట్, అంటే ఎవరైతే కోచింగ్ ఇవ్వగలుగుతాడు ఆ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు పిలిచి కాంట్రాక్ట్ బేస్గా ఇవ్వండి. ఒక 50,000 ఇవ్వండి, తనకి 45 డేస్లో ట్రైన్ చేయమని చెప్పండి. అలా చేస్తే బెటర్ ఉంటుంది. ఒకవేళ స్ట్రాటజిస్ట్గా నేను MLC గ్రాడ్యుయేట్గా అయితే మాత్రం ఎన్ని ఫ్యూచర్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయో దాన్ని చూసి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఫస్ట్ స్ట్రాటజీస్ బిల్డప్ చేసి, ఏ వారీగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసి దాని ప్రకారంగా నేను పిల్లలకి మంచిగా ఒక 6 months 8 months టైం వచ్చేటట్టు ప్రికాషనరీగా సూన్ రాబోతుంది అని చెప్పేసి ఆ ఉన్న ఏదైతే టైం పీరియడ్ ఉందో నోటిఫికేషన్కి అప్పటి వరకు పిల్లలందరూ ప్రిపేర్ అయ్యే ఉంటారు. సో అది నా ప్లానింగ్. కోచింగ్ అని కాంపిటేటివ్ కానీ లైబ్రరీస్కి వెళ్ళినప్పుడు అదే నేను రియలైజ్ అయింది. చాలా వరకు శాలరీస్ వదిలేసి, అంటే ప్రైవేట్లో ఎక్కడ జాయిన్ అయినా వాళ్ళకి శాలరీస్ దొరుకుతాయి, 15,000-20,000 అయితే దొరకవచ్చు. అది వదిలేసి మరి పొద్దు నుంచి సాయంత్రం 18 గంటలు కష్టపడుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏమైపోతుంది, గ్రూప్ 1 చూసుకుంటే, గ్రూప్ 2 చూసుకుంటే ఏదో ఒక దగ్గర స్కామ్ అవ్వడము, లేకపోతే ఇంకొకటి ఏదో అవ్వడము, అలా దానివల్ల డిప్రెస్ అయ్యి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా ఉంది యువత. సో ట్రాన్స్పరెన్సీ, డిజిటల్ ట్రాన్స్పరెన్సీ వచ్చింది అనుకోండి. మనం నార్మల్గా మీరు యూ గో టు అన్ RTA ఆఫీస్, RTA రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దెన్ యూ సీ మీరు 10th క్లాస్ పాస్ అయిపోయి ఉండి ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకుంటున్నారంటే దట్స్ అ డిజిటల్ ఫామ్, రైట్ ఫ్రమ్. ఒకవేళ మనం RTAనే డిజిటల్గా మనం ఎగ్జామ్ రాయాలి అని పెట్టుకున్నప్పుడు ఐ షుడ్ నాట్ వీ మూవ్ టువర్డ్స్ ద డిజిటల్ వేర్ దెర్ ఆర్ నో స్కామ్స్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ దెర్ ఈస్ కంప్లీట్లీ అ డిజిటల్ ట్రాన్స్పరెన్సీ. గాట్ ఇట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనమే కానీ, అండ్ ఐ విష్ లైక్ మనమే కానీ విన్ అయినట్టయితే ఈ ఎలక్షన్స్, MLC గ్రాడ్యుయేట్ కింద మనం విన్ అయినట్టయితే మీ ఫస్ట్ 3 months ఆర్ ఎల్స్ లైక్ వాట్ విల్ బి యువర్ ఇమీడియట్ స్టెప్స్ ఆఫ్ యాక్షన్? మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఏమేమి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? మేము ఆల్రెడీ చూడండి, MLC గ్రాడ్యుయేట్ పర్సన్ కన్నా పని ముఖ్యం ప్రజలకి. గ్రాడ్యుయేట్స్ కూడా పర్సన్ కన్నా పని ముఖ్యం. నేను ఐ కెనాట్ బీ దేర్ ఫర్ 15 districts, బట్ ఐఎమ్ దేర్, మై వర్క్ ఈజ్ దేర్ ఫర్ 15 districts. నేను కంపల్సరీగా ఒక ఆఫీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్స్ అయ్యాయి, అక్కడ వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఫర్ సంథింగ్. అక్కడ ఉండి వాళ్ళతో పాటుగా మెదకే కానివ్వండి, పెద్దపల్లియే కానివ్వండి, సంగారెడ్డియే కానివ్వండి, హనంకొండ, భూపాలపల్లియే కానివ్వండి, అందరి దగ్గర వాళ్ళ అవసరాల కోసం డే వైజ్గా షెడ్యూల్ చేసుకుంటూ ఒక 30 days ఒక మంత్లో ఉన్నాయనుకోండి, 15 districts అయితే ఉన్నాయి అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ ఆ డిస్ట్రిక్ట్ విజిట్ చేసుకుంటూ అనాలిసిస్ ఆన్ ఇంప్లిమెంటేషన్ కంపల్సరీగా చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. అండ్ వాట్ వుడ్ బీ యువర్ మెయిన్ ప్రయారిటీ ఆన్ దిస్ ఆస్పెక్ట్? లైక్ ఒక్కసారి విన్ అయిపోయిన తర్వాత మీ మెయిన్ ప్రయారిటీ ఉంటుంది దట్ యూ వాంట్ టు మేక్ షూర్ దట్ ఈ 120 daysలో ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోవాలి అనేసి. చూడండి, ప్రయారిటీ అని మాత్రం చెప్పలేము, బికాస్ ఇట్ లుక్స్ లైక్ ఆ బిర్యానీ వితౌట్ అ సాల్ట్. అంటే అందరూ కూడా అందరు జిల్లాల వారీగా నన్ను ఎంచుకునేది ఒక యువకుని ఎంచుకోవాలా, ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళకి ఎంచుకోవాలనేది నన్ను ఎంచుకుంటున్నారు. ఒకవేళ నన్ను ఎంచుకున్నారేపటికి నేను గెలిచిన అన్ని ప్రాబ్లమ్స్కి ప్రాపర్గా కమిటీస్ ఫామ్ చేసుకుంటూ ఈ 90 to 120 days ఏదైతే నేను టైం చెప్పానో అందులోనే రిజల్ట్స్ వచ్చేటట్టు నేను పూర్తి ప్రయత్నం చేసి చూపిస్తాను. యూజువల్లీ ఒక చిన్న కాంపిటీషన్లో వెళ్ళడం కన్నా ముందనే ఎక్స్పర్టీస్ ఎంత ఉంది ఆర్ ఎల్స్ ఎంత ఘనం
వాటర్లో దిగడం కన్నా ముందు లోతు చూసుకొని దిగుతారు అని అంటారు కదా. మీకు యాక్చువల్లీ పాలిటిక్స్లో మీరు డైరెక్ట్లీ ఎంట్రీ ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఎవరితోటైనా క్లోజ్గా వర్క్ చేయడం కానీ మీకు ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఆ పొలిటికల్ వ్యూ చిన్నప్పటి నుంచి ఉంది. 2010 నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. దెన్ 2013 తర్వాత ఏదైతే ఎలక్షన్స్ వచ్చాయో, 2019 ఎలక్షనే కానివ్వండి, 2024 ఎలక్షనే కానివ్వండి, దానికన్నా ముందు ఎలక్షన్ కానీ, నేను అతి సన్నిహితంగా శ్రీ గంగుల కమలాకర్ గారితో, ఎమ్మెల్యే కరీంనగర్ అప్పుడు మంత్రివర్యులు, తనతోని అతి సన్నిహితంగా ఎలక్షన్స్లో పనిచేశాను. అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ కానివ్వండి, అంటే స్క్రీన్ పైన కనిపించకుండా వీ హవ్ బీన్ వర్కింగ్ లాట్ ఆన్ ది గ్రౌండ్స్. మేనేజ్మెంటే కానివ్వండి, పబ్లిక్ మేనేజ్మెంటే కానివ్వండి, స్ట్రాటజీసే కానివ్వండి, తనకున్న ప్రచారంలో తన బండి పైన ఉండి పీపుల్ని అడ్రస్ చేయడమే కానివ్వండి, తను మంచి పని ఎంత డెవలప్ చేశారు, కరీంనగర్ని ఎంత డెవలప్ చేశారు, ఆయన మంత్రిగా ఎంత వర్క్ చేశారు, అంటే వి బీన్ ఇన్ టు దిస్ సిన్స్ లాస్ట్ 13 years. అలా డైరెక్ట్గా ఎంట్రీ అనేది లేదు. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ మై ఫస్ట్ థింగ్ దట్ 6 years నుంచి ఐ హ్యావ్ బీన్ రైటింగ్. అంటే ఏం చేయాలి నేను ఒకవేళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అయితే. ఇప్పుడున్న మంత్రులు కూడా మంచి వర్క్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో టువర్డ్స్ డెవలప్మెంట్. శ్రీధర్ బాబు గారిని చూసుకోండి మీరు, ఈజ్ ఆల్ వర్కింగ్. తెలంగాణ రైజింగ్ అనే కాన్సెప్ట్ కూడా దే హ్యావ్ బాట్ ఇట్. సో మీరు కేటీఆర్ని చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, మీరు అమ్మ బడి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. మీరు ఏది తీసుకున్నా ఎవ్రీ లీడర్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ వర్క్ అని చెప్పొచ్చు మనం. ఓకే. సో తన సపోర్ట్ ఆల్వేస్ ఉండింది, తన బ్లెస్సింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఆల్వేస్ ఉన్నాయి. సో అండ్ వేరే వాళ్ళు కూడా చాలా వరకు దే ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ మై వెల్నెస్. అంటే తను ముద్దుగా నన్ను చోటు అని పిలుస్తాడు, అంటే చిన్న ఏజ్లో చిన్నగా కాబట్టి. కానీ హీ నోస్ దట్ సమ్మన్ హ్యావ్ టోల్డ్ మీ వెన్ ఐ వాస్ వెరీ యంగ్, అంటే 23గా ఉన్నప్పుడు, నేను 23లో ఉన్నప్పుడు తనకు ఉన్న తెలివితేటలు 32కి అని. ఇవాళ ఏం చెప్తున్నారు అంటే యూ హ్యావ్ అ బ్రెయిన్ ఆఫ్ ఆల్మోస్ట్ 62 years ఆఫ్ ఏజ్. అంటే బ్రెయిన్ అండ్ ఫిజికల్ లెబిలిటీ ఈజ్ డిఫరెంట్. ఈ ఉన్న 56 years వాళ్ళకన్నా నేను ఎక్కువ పరిగెట్టగలుగుతా కదా, నేను ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా వర్క్ చేయగలుగుతా కదా. సో నాకు అర్థమైంది ఏంటంటే, సో ఈ ఎలక్షన్లో చాలా వరకు కార్పొరేటర్స్ వర్క్ చేస్తున్నారు, చాలా వరకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల వారీగా ఎమ్మెల్యేలు, తమ్ముడు రావాలి, తమ్ముడుకు మంచి ఫ్యూచర్ ఉంది. చాలా వరకు మీడియా మిత్రులు కూడా చాలా వరకు అన్న ఒక్కొక్కరికి డబ్బు ఉందని బాగా పొగరుందన్న, నీ దగ్గర ఎటువంటి బ్లాక్ మనీ లేదు, నువ్వు స్వచ్ఛతంగా నువ్వు కష్టపడి చెమటోల్చి రూపాయి జమ చేసి నువ్వు పైకి వచ్చినావన్నా, నువ్వు ఉండాలన్నా అని ఎంతోమంది మీడియా మిత్రులు కూడా అంటున్నారు. అంటే అప్పుడు చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. చలో వాళ్ళు ఫ్రంట్ ఫేస్గా రాకపోయినా వాళ్ళు అట్లీస్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ నుండి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అందరికీ నేను తమ్ముళ్ళు లాంటి ఉన్నాయి, వాళ్ళందరూ నాకు అన్నలు లాంటి వాళ్ళు అందరూ దాదాపు. సో దే ఆర్ ఆల్ లైక్ మై బెస్ట్ వెల్ విషెస్. సో దే ఆర్ ఆల్ బ్లెస్సింగ్ మీ, యూ కమ్ ఫార్వర్డ్. అందుకే నేను గ్రాడ్యుయేట్స్కి రీసెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. బిహాఫ్ ఆఫ్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్, ఇంటలెక్చువల్స్, పొలిటికల్ లీడర్స్ అందరి తరఫున వాళ్ళందరూ నువ్వు ఉండాలి, మొహమ్మద్ ముస్తాక్ అలీ అనే పేరు కౌన్సిల్లో వినిపించాలి, వీఆర్ ఆల్ విత్ యూ అంటేనే నేను నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఆలోచించుకోవాలి, మన గొంతు అయి ఈయన ముందుకు రావాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు మాత్రమే తనకి వేయాలి. వేరే ప్రిఫరెన్స్ ఓట్స్ అందరికీ వేసుకుందాం, కానీ ఫస్ట్ మొదట ప్రిఫరెన్స్ మాత్రం తనకే వేసి మనం కౌన్సిల్లో పోతే మాత్రం ఇవాళ విన్నయి అన్నీ సాధ్యం కాబోతున్నాయి అని చెప్పి నేను చెప్పబోతున్నాను. రైట్. మీరు పాయింట్ చెప్పారు యాక్చువల్లీ, అది దాన్ని ఏమంటారు, అది కొంచెం నెగిటివ్ సైడ్ కూడా అవ్వచ్చు. సో ఇట్ కెన్ బీ అ టఫ్ క్వశ్చన్ ఫర్ యూ ఫర్ షూర్. మీరు చెప్పండి మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు అనేసి. దట్ ఈస్ మనకి మీకున్న కాన్ఫిడెన్స్ తోటి మీరు ఎంతో చేశారు. మీరు జాబ్ మేళా కండక్ట్ చేసినా కానీ, స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసినా కానీ, లక్ష్య ఫౌండేషన్ తోటి చేసినా కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఫర్ అ పర్సన్ హూస్ 32 ఇట్స్ నాట్ జోక్ అసలే కాదు. యూ హ్యావ్ బీన్ లీడర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అండ్ కానీ ఒక నార్మల్ ఓట్ వేసేటప్పుడు ఏం చూస్తారనంటే, ఏజ్ ఎందుకు చూస్తారంటే కైండ్ ఆఫ్ విజ్డమ్ దట్ దే హ్యావ్. అండ్ యూ ఆర్ టూ యంగ్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ విత్ ఓల్డ్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు మీరు 32 ఉన్నారు, మిగతా వాళ్ళందరూ 50, 52, 60 ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళతో కూడా చేంజెస్ చేయించాలి. మీ మైండ్లో ఉన్న చేంజెస్ వాళ్ళకు కూడా కరెక్ట్ అనిపించాలి. ఇది ఎలా అయిందంటే భరత్ అనే నేనులో మహేష్ బాబు సీన్ అయిపోయింది. మీరు వచ్చి యంగ్గా వచ్చి చేంజ్ చేయాలనుకుంటున్నారు, కానీ అక్కడ ఎందరో మంది ప్రకాష్ రాజ్, ఎందరో మంది విలన్స్ ఉండొచ్చు. సో హౌ యూ విల్ ట్యాకిల్ ఇట్? See, I'll tell you, for this there's a small answer. ఇప్పుడు మీరు బ్యూరోక్రసీలో చూసుకున్నా, మీరు ఒకవేళ మనం పొలిటీషియన్స్లో చూసుకున్నా, గౌరవ మంత్రులే కానివ్వండి, ఎమ్మెల్యేలే కానివ్వండి, ఐ అగ్రీ దట్ దే ఆర్ ఆల్ 50+ ఏజ్. But they might be, age might be a number for them, but they are very active. కానీ మీరు యువతను చూసుకుంటే, మీరు ఏజ్ గ్రూప్ చూసుకోండి, అంటే
18 to 30 ఆర్ 32 to 42 42 to 52 ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఏజ్ గ్రూప్స్ కూడా ఉంటాయి కదా. ఏజ్ గ్రూప్స్ చూసుకుంటే దట్స్ ఎ బ్రిడ్జ్ గ్యాప్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే పాలసీస్ అమెండ్మెంట్ చేయగలుగుతారో, ఏదైతే అక్కడి నుంచి పై అథారిటీ నుంచి ఏదైతే చేయగలుగుతారో, దే హ్యావ్ దేర్ ఎక్స్పర్టైజ్ లెవెల్. ఓకే. ఇక్కడ ఎవరైతే యువత ఉన్నారో నోరిప్పి మాట్లాడలేని పరిస్థితి, అంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్ అక్కడ దాకెళ్ళి వీళ్ళు కనెక్ట్ కాలేని పరిస్థితి. నాలాంటి యువకుడు ఉంటే నేను వీళ్ళ ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఎక్స్పర్టైజ్ లెవెల్కి తీసుకెళ్ళి కొలాబరేటివ్గా వర్క్ చేసి చాలా వరకు చేంజెస్ తీసుకురాగలుగుతాము. సో ఏజ్ ఈజ్ నెవర్ ఏ నంబర్. మీరు మన పార్లమెంట్లో చూసుకోండి, హౌ మెనీ ఆర్ జస్ట్ 24, 26 అండ్ దే ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అండ్ నౌ యూ సీ యంగెస్ట్ MLAs ఆఫ్ తెలంగాణ స్టేట్ యూ హ్యావ్ ఇన్ ఆర్ ప్రజెంట్ గవర్నమెంట్ ఆల్సో. హౌ కుడ్ దే పికప్? మీరు ఒకవేళ ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యేల వర్క్ స్టైల్ చూసుకుంటే, ఇప్పుడున్న MLAs వర్క్ స్టైల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ది టెక్నాలజీ. దే ఆర్ స్పీకింగ్ అబౌట్ IT hubs, they are speaking about startup incubation centers, they are speaking about new bills, they are speaking about women empowerment, they are speaking about digitalization. అంటే ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడున్న MLAs. మీరు అదే ఒక 10-15 years బ్యాక్ MLAs చూసుకుంటే దే వర్ ఆల్ స్పీకింగ్ అబౌట్ రోడ్స్, వాటర్ అంటే నల్ల నీళ్ళ గురించి కానివ్వండి, రోడ్ల గురించి కానివ్వండి, భవనాల గురించి కానివ్వండి, స్కూల్స్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి స్కూల్స్లలో. అంటే వీఆర్ ఫ్రమ్ అంటే అండర్ డెవలప్డ్ స్టేట్ నుంచి డెవలపింగ్ స్టేట్కి రీచ్ అయ్యి డెవలప్డ్ స్టేట్ వరకు ముందుకెళ్తున్నాం. సో అక్కడ ఈ ఏజ్ గ్యాప్ ఏదైతే ఉందో సీనియర్స్కి జూనియర్స్కి మధ్యలో, అంటే ఐ కుడ్ బీ ఆ బ్రిడ్జ్ గ్యాప్ ఫుల్ఫిల్ చేసి నేను వీళ్ళని కనెక్ట్ చేయగలుగుతానని నేను చెప్తున్నాను. ప్రజెంట్ ఉన్న అసెంబ్లీ కూడా మీరు చూసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ది అసెంబ్లీ ఆల్సో. తక్కువ చిన్న ఏజ్లో కూడా వాళ్ళు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఒకవేళ నాలాంటి యువకుడు వస్తే మాత్రం ఈ బ్రిడ్జ్ గ్యాప్ జూనియర్స్ అండ్ సీనియర్స్ అనుకోవచ్చు. మీరు నార్మల్గా కాలేజెస్లలో ఎలా అనుకుంటారు జూనియర్స్ సీనియర్స్, అలాగా జూనియర్ లెవెల్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే 18 to 30, 35, 40 years ఆఫ్ ఏజ్లో ఉంటారో మ్యాక్సిమం 35+ అవ్వగానే ఎలాగో ఒక దగ్గర ఏదో ఒక వృత్తిలో వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. మనం వర్క్ చేయాల్సింది ఎక్కువ శాతం ఏంటంటే 18 to 35 years ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫస్ట్ ప్రయారిటీగా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. బికాజ్ దే ఆర్ నాట్, వాళ్ళు కనిపిస్తలేదు వాళ్ళకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తే చాలు. సో అక్కడ ఎవరైతే మీ బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఏజ్లో 56, 58 ఏదైతే మీరు నంబర్ చెప్పారో ఆర్ 60 ఏదైతే నంబర్ చెప్పారో, అక్కడ మంత్రులే కానివ్వండి, ఎమ్మెల్యేలే కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు దే ఆర్ లైక్ ఆ బెస్ట్ వెల్ విషర్స్. సో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుంది అని నేను ఆశిస్తున్నా. మీరు దాన్ని ఏమంటారు, మనం ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పారు కదా, యూజువల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో చాలామంది సర్నేమ్స్ని వాడుకుంటూ ఉంటారు. లైక్ రెడ్డి బిడ్డలందరూ నాకు ఓటేయండి, SC వాళ్ళు BC అని, లైక్ యూనో వాళ్ళ కాస్ట్ బేస్డ్గా కుల రాజకీయం చాలా నడుస్తూ ఉంటుంది. అండ్ మీరు వచ్చేది ఇస్లాం కమ్యూనిటీ నుంచి, అండ్ నేను మిమ్మల్ని ఎక్కడ కానీ కుల రాజకీయం చేయడం చూడలేదు. లైక్ కమ్యూనిటీ వాళ్ళు మీరు నాకు ఓటేయండి అని ఎప్పుడు మాట్లాడలేదు. ఈ పాడ్కాస్ట్లో కూడా మీ మాటలన్నిటికన్నీ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, నేను బ్రిడ్జ్ని ఎంపవర్మెంట్ ఒక బ్రిడ్జ్ని క్రియేట్ చేద్దాం అన్నట్టే మాట్లాడారు, కానీ ఎక్కడ కానీ యూ డిడ్ నాట్ ట్రై టు యూస్ దిస్. సో మై క్వశ్చన్ ఈజ్, మీరింత ఎంపవర్డ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మంచి టైటిల్స్ ఇస్తున్నారు వాళ్ళ స్పీచెస్లలో యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం, మీరు వచ్చి నేను చదువు చెప్పిస్తాను, జాబ్స్ ఇస్తాను అంటే అంత ఇంట్రెస్టింగ్ మసాలా సినిమా అనిపించట్లేదు. చాలామంది అంటారు ఇట్లా మసాలా చేయకపోతే ముస్తకల్ బాయ్ విన్నామేమో అనేసి ఎలక్షన్స్. సో మీరేమంటారు దాని గురించి? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎక్కడైతే డామినేటింగ్ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ అతనే యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్గా అక్కడ ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో ఉంటారు. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకున్నారు, MP ఎలక్షన్ చూసుకున్నారు, రానున్న రోజులలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అన్నిట్లలో మీరు ఒకవేళ ఇలాగే హిందూ ముస్లిం అనో, లేకపోతే రెడ్డి బిడ్డ అనో, BC బిడ్డ అనో, SC బిడ్డ అనో, ST బిడ్డ అనో ఒకవేళ మీరు బైఫర్కేట్ చేస్తే అందరితో పాటు మనమని ఎవరు వర్క్ చేస్తారు? నాలాంటోడు ఎవరైతే సెక్యులర్ మైండ్ సెట్ ఉన్నాడో, నేను ఒక BC బిడ్డనే, కానీ SC ST దళితులు కూడా నా వాళ్ళు, రెడ్డిలు కూడా నా వాళ్ళు, అందరితో పాటు
మనకు ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది కుల మత విభేదాలు కాదు, మనకు కావాల్సింది గ్రాడ్యుయేట్స్ డెవలప్మెంట్, మనకు కావాల్సింది మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకొచ్చేటోడు. అది ఒకవేళ మనం తీసుకొచ్చినట్లయితే, అది ఒకవేళ మనం దాని మీద వర్క్ చేసినట్లయితే, ఈ ఒక్క ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సీట్కి నేను యువతను నేను యువతకి చెప్పే సందేశం ఇచ్చేది ఒకటే, మీరు ఈ ఒక్క ఎలక్షన్, ఈ ఒక్క పార్టీ ఎలక్షన్, ఏదో ఒక పార్టీ ఎలక్షన్ అని చూడకండి. ఈ ఒక్క ఎలక్షన్ మీ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ అనే నన్ను గెలిపించుకోండి. అప్పుడు మీకు గ్రాడ్యుయేట్స్లో కులాలు మతాలు ఉండవు. ఎవరైనా మీరు జాబ్ ఇస్తున్నారంటే మీరు ఏ కులము, మీరు ఏ మతము అని చెప్పి జాబ్స్ ఇవ్వరు. మీ స్కిల్ సెట్ చూసిస్తారు, మీరు అంటే ఎంతవరకు టాలెంటెడ్, మీ టాలెంట్స్ చూసిస్తారు, మీ సర్టిఫికేషన్ చూసిస్తారు. అలాగే ఇవాళ కూడా నేను అందరు గ్రాడ్యుయేట్స్ని అడుగుతున్నా, మీకున్న ఎలక్షన్స్, మీకు పోయిన ఎలక్షన్స్ ఎంపీ ఎమ్మెల్యే అయిపోయినాయి, రానున్న డేస్లో మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లలో మీరు ఎవరిని డిసైడ్ చేసుకుంటారో మీ వాడు ఎవరైతే ఉన్నారో తనకి సపోర్ట్ చేయండి. కానీ ఈ ఎలక్షన్లో ఒక చదువుకున్న వ్యక్తికి ఎవరైతే ఎవరైతే డిఫరెన్సెస్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్ పెట్టరో వాళ్ళకి మీరు ఓటేయండి. నాకు ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేయండి. ఓటేసి నన్ను ముందుకు తీసుకెళ్తే మాత్రం ఇంకా ముందు గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీ అనేది చాలా పైకి ఎదుగుతుంది అనేది నేను చెప్తున్నాను. సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న డిస్కషన్ చూసుకున్నట్లయితే చాలా మటుకు స్కిల్స్ గురించి ఆర్ఎల్స్ ఒక ఓటర్ యొక్క మైండ్ సెట్ గురించి మాట్లాడాం, వేరే వాళ్ళ క్యాంపెయిన్స్ గురించి మాట్లాడాం. బట్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ ఫీల్, ఏదైనా కానీ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆర్ ద స్టూడెంట్స్. అండ్ ఈ స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది టీచర్స్. అండ్ ప్రతి ఒక్కరు మనం గవర్నమెంట్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ, ఎందుకంటే టైర్ 3 ప్లేస్లో రీచ్ అయ్యేది వాళ్ళకే కాబట్టి. బట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ గురించి, ప్రైవేట్ టీచర్స్ గురించి కానీ, ప్రైవేట్ స్కూల్స్ గురించి కానీ ఎవరు మాట్లాడట్లేదు. సో ఈ ప్రైవేట్ టీచర్స్ యొక్క కండిషన్ ఏంటిది, వాళ్ళకి మనం ఎలా హెల్ప్ఫుల్ అవ్వగలుగుతామో మీరు చెప్పగలిగితే ఐ గెస్ ఇట్ విల్ త్రో సమ్ లైట్ ఓవర్ దేర్. ఎస్, దానికి నేను ఏం చెప్పగలుగుతానంటే, మీరు ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్లో చూసుకోండి, దర్ ఇస్ అన్ క్లియర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ దెమ్, అంటే వాళ్ళకి ఒక బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కడైతే మీరు ప్రైవేట్ టీచర్స్ని చూసుకుంటున్నారో దే డోంట్ హ్యావ్ బెనిఫిట్స్. ఒకవేళ మంచి కార్పొరేట్ స్కూల్స్లో వర్క్ చేస్తున్నారంటే దే హ్యావ్. నార్మల్గా మీరు అసెంచర్ కానివ్వండి, మీరు వెల్స్ ఫార్గో కానివ్వండి, ఇంకేదైనా కంపెనీ చూసుకుంటే ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ దేర్ ఓన్ బెనిఫిట్ ఆఫ్ ది, సరే ఈపీఎఫ్ ఉండింది, ఈఎస్ఐ ఉండింది, దట్స్ ది డిఫరెంట్ సినారియో. బట్ మీరు ప్రైవేట్ సెగ్మెంట్లో ఎంత మంచి నేను మా సిస్టర్ కూడా టీసీఎస్లో వర్క్ చేస్తుంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో మంచి సీనియర్ పొజిషన్లో ఉంది. తనని కూడా ఒకవేళ చూసుకుంటే తన ఫ్యామిలీకి టీసీఎస్ నుంచే బాబుకి, పాపకి, అమ్మకి, తనకి, వాళ్ళ హస్బెండ్కి అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మీరు గవర్నమెంట్ సెక్టార్లో ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్లో చూసుకుంటే ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఈజ్ అ మినిమల్ కాస్ట్. అంటే వాళ్ళకి ఒక హార్ట్ అటాక్, ఒక నార్మల్గా ఒక బైపాస్ సర్జరీ అయిందంటే దే హ్యావ్ టు పే 6 to 8 lakhs ఫర్ ఎ ప్రైవేట్ హాస్పిటల్ వెన్ దే ఆర్ రీచింగ్ అవుట్ టు ద ప్రైవేట్ హాస్పిటల్. ఆ ఉన్న చిన్న అమౌంట్స్తోని దే కెనాట్ ఫుల్ఫిల్ ఇట్. సో నేనేమంటున్నానంటే రాదర్ దాన్ బైఫరికేటింగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్, ఎలా అయితే కొలాబరేట్ చేసి వర్క్ చేస్తున్నారో ప్రైవేట్ టీచర్స్ గురించి కూడా ఆలోచించి మినిమం ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ ప్రతి ప్రైవేట్ టీచర్కి కల్పిస్తే చాలా వరకు మన స్టేట్, అంటే ఎందుకంటే టీచర్స్ ఆర్ ది నేషనల్ బిల్డర్స్ కదా, దే ఆర్ బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇండియా. సో అట్లాంటప్పుడు వాళ్ళ సెక్యూరిటీ కూడా మన మీద బాధ్యత ఉంది అని నేను ఆశిస్తున్నా. ఒకవేళ నేను గెలిచినా గెలవకపోయినా మాత్రం వచ్చే రోజుల్లో ఒకవేళ నేను గెలిచినా, ఒకవేళ నేను ఏ సందర్భంలో ఉన్నా కంపల్సరీగా కోర్టును అప్రోచ్ అయ్యి, గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి కంపల్సరీగా టీచర్స్కి జస్టిస్ చేస్తానని మీ తరఫున నేను అందరు టీచర్ గ్రాడ్యుయేట్స్కి మాత్రం మాటిస్తున్నా. ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే ట్రెస్మా అనే ఒక అసోసియేషన్ ఉండింది. అంటే నేను కూడా దాంట్లో ఒక 6-7 ఏళ్ళ నుంచి ఒక స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను పనిచేశాను. అంటే అక్కడ ఎవరైతే పనిచేశారో వాళ్ళకి విలువలు లేకుండా పోయినాయి, ఎవరైతే రాజకీయం చేశారో వాళ్ళకి విలువలు అయ్యాయి. మీరు కోవిడ్లో చూసుకుంటే ఎవరైతే స్ట్రెంత్ కొంచెం తక్కువ అయిపోయాయో అక్కడున్న ఎవరైతే అప్పుడున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ తక్కువ డబ్బులకి వేరే కరస్పాండెంట్స్కి అమ్మిపిచ్చేసేయడం స్కూల్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ చేశారు. ఒకవేళ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లలో మీరు మాట్లాడుకుంటే ట్రెస్మా అనే అసోసియేషన్ ఎప్పుడో ఫామ్ అయింది, 10 to 15 years, అంటే
ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 years నుంచి ప్రతి గ్రామాల వారీగా అందరం కలిసి ప్రైవేట్ సెక్టార్ని మంచి అంటే మోడర్నైజ్ చేయాలి, గ్రోత్ చేయాలి అని వాళ్ళు ప్రతి గ్రామాల వారీగా వాళ్ళు ట్రెస్మా ఫామ్ కాకముందే వాళ్ళు యునైట్గా ఉన్నారు. ట్రెస్మా ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఒక అసోసియేషన్ ప్లాట్ఫామ్కి వచ్చారు. కానీ అక్కడ చూసినట్లయితే హన్మకొండ మీరు చూసుకున్నట్లయితే ఇంకా వేరే ప్రాంతంలో చూసుకున్నట్లయితే ది ట్రెస్మా హ్యావ్ డివైడెడ్ నౌ, అంటే డివైడ్ అయిపోయింది అందరికీ. సో ఒక అసోసియేషన్ ఒక వ్యక్తిదే కాదు అందరిది, కాబట్టి ఆ అసోసియేషన్ కూడా ఫెయిల్ అయింది. అంటే లాస్ట్ 10 yearsలో చాలా విషయాలలో సక్సెస్ కాగలిగింది. అంటే మాకున్న ఈ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఉన్న ప్రాబ్లమ్స్లలో చాలా విద్యా సంస్థ ఉన్న ప్రాబ్లమ్స్లలో కొన్నిట్లలో సక్సెస్ కాగలిగింది. కానీ ఏదైతే ఇంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా హైటెక్స్లో పెద్ద పెద్ద ఫంక్షన్స్ మేము ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటూ అక్కడ అందరు కరస్పాండెంట్స్కి అప్గ్రేడేషన్ చేయాలి అని స్టాల్స్ చేసుకుంటూ చేశాము. కానీ అక్కడ ఒక మంత్రి, అప్పుడున్న మంత్రి వారికి కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రైవేట్ టీచర్స్కి ఇన్సూరెన్సెస్ గురించి ప్రతి గవర్నమెంట్ మాటిస్తుంది కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. అది ఎందుకు చేయలేకపోతుంది, ఎట్లా చెయ్యాలి అని ఒకవేళ మనం సొల్యూషన్ గవర్నమెంట్కి ఇస్తే మాత్రం కంపల్సరీగా బెనిఫిట్స్ టీచర్స్కి ఉంటాయి. సో రానున్న రోజులలో ప్రైవేట్ ఎవరైతే ఉన్నారో లెక్చరర్సే కానివ్వండి, జూనియర్ లెక్చరర్సే కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్సే కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్సే కానివ్వండి, వీళ్ళని చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలలో శాలరీస్ డిలే అయ్యే పరిస్థితి, ఎందుకు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, గవర్నమెంట్ బడ్జెట్ కొంచెం డిలే అయ్యి వాళ్ళకి డిలే అయ్యే పరిస్థితి. కానీ ఒకవేళ మనం ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళి వాళ్ళని ఏంటంటే వాళ్ళకు కూడా ఒక సెక్యూర్డ్ ఎన్వైర్న్మెంట్ ఇస్తే మాత్రం వాళ్ళకు కూడా మన పైన గౌరవం అనేది పెరుగుతుంది, వాళ్ళకు కూడా మన మీద నమ్మకం అనేది పెరుగుతుంది అని నేను ఆశిస్తున్నా. అందుకే ట్రెస్మా ఒక విభాగం ఏదైతే ఉందో అది నాకు సపోర్ట్ చేస్తుంది. నేను ట్రెస్మా స్కూల్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, నేను మీ తమ్ముడిని, ఇవాళ హైదరాబాద్లో నేను ఉండొచ్చు, స్కూల్స్ నేను ఎస్టాబ్లిష్ చేయొచ్చు, నేను అటు కరీంనగర్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అటు పెద్దపల్లిలో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ నేను అనేది ఒకటే, మనం ఎక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ట్రెస్మా ఆదిలాబాద్ ఉంది, వాళ్ళకి ఏం కావాలి, అప్గ్రేడేషన్ కావాలి. ప్రైవేట్ సెక్టార్స్కి కూడా మీరు ఎలా అప్గ్రేడ్ చేయగలుగుతారు, సోది చెప్పకుండా మీరు ఏం పని చేయగలుగుతారు, ఏం పని చేశారు, ప్రతి స్కూల్ డాటా మీ దగ్గర ఉంది, ప్రతి టీచర్ డాటా మీ దగ్గర ఉంది. ఈ 10 ఏళ్ళల్లో వాడొస్తున్నాడు, వీడిని రానియద్దు, ఈ స్కూల్ వస్తుంది, వాడిని రానియద్దు, ఫలానా కార్పొరేటర్ విద్యా సంస్థలు, ఫలానా కార్పొరేట్ విద్యా సంస్థలు అని మీరు అందరి ముందట చెప్పడం వేరు, వెనకకెళ్ళి లక్షల డబ్బులు తీసుకోవడం వేరు. కానీ ఏ ఒక్క స్కూల్ అప్గ్రేడ్ అయింది మీ హయాంలో? అలా అందుకే ట్రెస్మా అసోసియేషన్ అనేది వాళ్ళ సొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కోసం డివైడ్ అయిపోయింది, మొత్తం డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెస్మా అసోసియేషన్ ఏదైతే ఉందో నాకు పాజిటివ్గా వాళ్ళు రెస్పాండ్ ఇచ్చారు అండ్ దేర్ ఆల్ సపోర్టింగ్ మీ. అండ్ నేను ఏమంటున్నానంటే ప్రైవేట్ స్కూల్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్కూల్స్ ఉన్నాయి. అందరూ వర్క్ చేస్తున్నారు, అందరూ పొద్దున 8 నుంచి 24/7 ఒక గవర్నమెంట్ టీచర్ కూడా ఆలోచించదు కావచ్చు, అంత ఒక ప్రైవేట్ టీచర్ అండ్ ప్రైవేట్ కరస్పాండెంట్ అంతగానం ఆలోచిస్తాడు స్కూల్స్ గురించి, ఏమేమి తీసుకురావాలి, కొత్తదనం ఏం చేయాలి, వాళ్ళకున్న ఏదైతే పేరెంట్ క్యాపబిలిటీ ఆఫ్ ఫీజెస్ ఏదైతే ఉన్నాయో దాని మీదే వాళ్ళు చేయగలుగుతున్నారు. ఒకవేళ ఆ పేరెంట్సే కానివ్వండి, లేదు డైరెక్ట్ గవర్నమెంటే ఎలా అయితే ఫీ రియంబర్స్మెంట్ పెట్టిందో ప్రైవేట్ సెక్టార్లో కూడా, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ పెట్టేసి డైరెక్ట్ వాళ్ళ ఫాదర్ మదర్ అకౌంట్లో అన్నా, స్టూడెంట్ అకౌంట్లో అన్నా ఎవ్రీ ఇయర్ ఇంత వస్తుంది, మీరు ఫీజెస్ ఇట్లా చేయండి అని చెప్పినా దే పేరెంట్స్ విల్ హ్యావ్ ఎ బెనిఫిట్. పేరెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది. పేరెంట్స్కి బెనిఫిట్ అయినప్పుడు ఆబ్వియస్లీ స్కూల్స్ విల్ గ్రో. అలాంటప్పుడు మీరు దాన్ని రాజకీయం చేసి ట్రెస్మా ఫలానా హైదరాబాద్ ట్రెస్మా ఒకటి, గ్రామాల ప్రాంతం ట్రెస్మా ఒక్కటండి. ఇప్పుడు మాకు డిఓ ఆఫీసులలో, ఎంఈఓ ఆఫీసులలో, అడిషనల్ డైరెక్టరేట్ ఆఫీసులలో, కమిషనర్ ఆఫీసులలో ఒకవేళ మీ ఫైల్ పుటప్ చేసి మీకు ఒక పర్మిషన్ తీసుకొస్తే అయిపోయినట్టేనా పని? అంటే దాంట్లో ఉన్న ఏదైతే మీడియేటర్షిప్ చేస్తేనే పని అయిపోయినట్టేనా? మీడియేటర్షిప్కే ఉందా ట్రెస్మా? Tresma was designed to improve the quality of the schools, then improve the quality of the teachers. నార్మల్గా నామకే వస్తే ఒక 2 సెషన్స్ సంవత్సరంలో, ఒక 2 సెషన్స్, అది కూడా కమర్షియల్గా ఏంటి మిగతా స్టాల్స్ వాళ్ళు రావడం, వాళ్ళు స్టాల్స్ సెటప్ చేసుకోవడం, వాళ్ళు రావడం, ఏదో కమర్షియల్గా మనం ఒక ఈవెంట్ చేస్తే కాదు. సరే, నేను ట్రెస్మాలో పనిచేసినాను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, బట్ నాకు ఇచ్చిన బాధ్యతలు ఏంది? నాకు ఇచ్చిన ఒక 3-4 బాధ్యతలు ఏదైతే పెద్ద ప్రోగ్రామ్స్ అయ్యాయో అప్పుడు స్టేజ్ చూసుకోండి అని చెప్పారు. కానీ
ట్రెస్మాలో స్టేట్ ప్రెసిడెంట్సే కానివ్వండి, అప్పుడున్న స్టేట్ వైస్ ప్రెసిడెంట్సే కానివ్వండి, ఎన్ని స్కూల్స్ విజిట్ అయ్యారు, వాటిపైన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. చలో ఇవాళ వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. మీరు చూడండి ట్రెస్మా స్కూల్స్లో, మీ అన్ని స్కూల్స్లో చూసుకోండి, దే వాంటెడ్ అ టీచర్ హూ ఈజ్ ఏబుల్ టు స్పీక్ అ గుడ్ ఇంగ్లీష్. మీరు ఒకవేళ నార్మల్గా చూసుకున్నట్లయితే ఈ థియరీ ఎట్లా ఉంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే, కరీంనగర్ ఇప్పుడు హైదరాబాద్లో స్కూల్ అనుకోండి, కరీంనగర్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అరే మేము హైదరాబాద్ అంతా అప్గ్రేడ్ కావాలి, దుబాయ్ అంతా అప్గ్రేడ్ కావాలి, యూఎస్ అంతా అప్గ్రేడ్ కావాలి. కరీంనగర్ నుంచి మెట్పల్లి, కొరుట్ల మీరు ఇట్లా నార్మల్గా విలేజెస్కి వెళ్తే ఆర్ ఆదిలాబాద్లో ఉన్న రూరల్ ఏరియాస్కి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఫలానా కరీంనగర్లో ఫలానా స్కూల్ ఆర్ ఫలానా హైదరాబాద్లో ఫలానా స్కూల్ చాలా మంచిగా నడుస్తుంది, అంతవరకు మేము అప్గ్రేడ్ కావాలి అని అనుకుంటారు. మరి ఎంతమంది టీచర్స్ని మీరు ఇచ్చారు? అక్కడే ఒకవేళ ట్రెస్మా పాలసీస్ తీసుకొచ్చి గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బీఎడ్ టీచర్స్ ఎవరైతే వెళ్తున్నారో, బీఎడ్ ఇవాళ 2 లక్షల మంది బీఎడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒకవేళ ది స్కిల్ డెవలప్మెంట్స్ ఆర్ మ్యాండేటరీ అంటే, ఇప్పుడు నార్మల్గా బీఎడ్లో టీచర్ విజిట్స్ పెట్టారు కరెక్టే, కానీ దాంతోపాటు ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైర్న్మెంట్ కంపల్సరీగా ఉండాలి. మీరు ఇంగ్లీష్ మాట్లాడకపోతే మీకు టీచర్గా అర్హత లేదు అని ఒకవేళ వాళ్ళు అప్పుడే పెడితే, సరే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్స్లో వేరే కావచ్చు, ఉర్దూ మీడియంలో వేరే కావచ్చు, ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ త్రూ ఎనీథింగ్, బట్ ఒక మ్యాండేట్ మీరు పెడితే దే వుడ్ హ్యావ్ గివెన్ దర్. ఇవాళ రేపు ఎంత ఈజీ అయిపోయింది, ఐఎల్టీఎస్కి మీరు వెళ్ళినప్పుడు మీరు ద వే యూ స్పీక్ దట్ గివ్స్ యూ అన్ సెల్ఫ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. అట్లాంటిది డిజిటల్గా మీరు బీఎడ్లో ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ పెడితే గ్రామీణ ప్రాంతాలలో కూడా సూపర్ టీచర్స్ ఉంటుండే. నేను ఏమంటున్నాను, గ్రామీణ ప్రాంతంలో ఉన్న టీచర్స్కి దే హ్యావ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్, సబ్జెక్ట్ సూపర్ ఉంటుంది, దే హ్యావ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్, కానీ తెలుగులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాబ్లం. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు కూడా తెలుగులోనే నేర్చుకుంటున్నారు. ఎంతవరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి అంటే, నేను గ్రేడ్ 2 స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను, కొన్ని గ్రేడ్ 1 స్కూల్స్ కూడా ఉన్నాయి, అప్ స్కేలింగ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకి ఏం కావాలి, ఆ టీచర్స్కి ఇంగ్లీష్ రావాలి. కనీసం ఇంగ్లీష్ బోలో అనే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తారు మా ట్రెస్మా వాళ్ళు. కనీసం దాంట్లో గ్రౌండ్ రియాలిటీలో టీచర్స్ అప్ స్కేల్ కాలేదు. నేను ఏమంటున్నా, ఇట్లాంటి పాలసీస్ మనం తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్సే కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్సే కానివ్వండి, ఇట్లా డిజిటల్గా స్పీకింగ్ స్కిల్స్ అసెస్మెంట్ ఐఎల్స్కి ఎలా అయితే ఉందో, ఒక ఐఎల్స్కి మీరు హౌ యూ టేక్ ది కమ్యూనికేషన్ టెస్ట్, అలా మనం కమ్యూనికేషన్ టెస్ట్ పెట్టి ప్రతి టీచర్కి చేస్తే ఆబ్వియస్గా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు నేను తినాలనుకుంటే నా ముద్ద నోట్లో దిగాలండి, 5 ఫింగర్స్ దే హ్యావ్ టు గో ఇన్ మై మౌత్ అండ్ ఐ హ్యావ్ టు ఈట్, అది నా నొప్పి అంటే ఒక టీచర్ కూడా మీరు ఒక వే చూపించి అండ్ యూ సే దట్ యూ హ్యావ్ టు డూ ఇట్, దెన్ షీ విల్ లెర్న్ అండ్ డూ ఇట్. అందుకే నేను అనేది ఏంటంటే, ట్రెస్మా చాలా డివైడ్ అయిపోయింది. చేసిన పనులు ఓకే కావచ్చు, కానీ మంచి పనులు చేశారు కావచ్చు, కానీ ఇంకా చాలా వరకు అచీవ్ టార్గెటెడ్గా వర్క్ చేస్తే మాత్రం ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా హైట్స్కి వెళ్తుండే. సో ట్రెస్మా మంచి పనులు కూడా చేసింది. నేను ట్రెస్మాకి వ్యతిరేకం కాదు, బికాజ్ ఐఎమ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ట్రెస్మా, బట్ ఐ కెన్ సే దట్ దేర్ ఈజ్ నో ఓనర్ ఆఫ్ ట్రెస్మా. ఎప్పుడైతే మేము కూడా 6-7 ఏళ్ళు వర్క్ చేసామో ట్రెస్మాలో, వీ ఆల్సో ఫీల్ మెంబర్షిప్ అమౌంట్ ఒకటే కాదు, వీ ఆల్సో ఫీల్ వీఆర్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. సో ట్రెస్మా సపోర్ట్ కూడా నాకు ఉంది. ముందుకెళ్ళి ప్రైవేట్ స్కూల్స్లలో కూడా ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్స్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు, కాబట్టి ముందుకెళ్ళి గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళ సెగ్మెంట్లో కూడా అప్గ్రేడేషన్స్ తీసుకొస్తా అని మీ తరఫున నేను చెప్తున్నాను. ఫర్ షూర్. అండ్ నాకు ఒక మెయిన్ డౌట్ ఏముందంటే, మనమే కానీ మీరు చెప్పినట్టు జాబ్ క్రియేట్ చేయాలనుకున్నా, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలనుకున్నా, ఇది చేయాలనుకున్నా కానీ, వన్ థింగ్ అంటే రియల్లీ గాట్ ఫ్యాసినేటెడ్ బై యువర్ స్టేట్మెంట్ వాజ్, మీరు మీ ఫ్రెండ్ స్టోరీ చెప్పారు కదా, ఆదిలాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి 300 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది అనేస్తాను. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు నో, ఇలాంటి స్టార్టప్ హబ్ నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న టీ హబ్ తప్ప నేను ఇంకెక్కడ వినలేదు చాలా మటుకు. అంటే ఉన్నా కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చూడలేదు. సో స్టార్టప్ హబ్ రిలేటెడ్ మనమే కానీ ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు, దాని రిలేటెడ్ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సిరిసిల్లాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. అక్కడ టెక్స్టైల్స్ పైన స్టార్టప్స్ మనం స్టార్ట్ చేయొచ్చు చిన్నగా, ఒక 50,000 స్టార్టప్, 1 lakh స్టార్టప్. బికాజ్ ఇప్పుడు నార్మల్గా అందరూ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, కొంచెం ఎక్కువ అవగాహన రావాలి అంటే షార్క్ ట్యాంక్ ఎపిసోడ్స్ చూస్తున్నారు నార్మల్గా. సో మీరు చూసుకోండి, స్మాల్ ఐడియా హ్యావ్ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దర్ లైఫ్. దే హ్యావ్ ఫ్రమ్ జీరో టు దే హ్యావ్ గాన్ టు క్రోర్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్. సో మనం చిన్న చిన్న స్టార్టప్స్ ఈ ప్రతి కామారెడ్డియే కానివ్వండి, ఆసిఫాబాదే కానివ్వండి, పెద్దపల్లి కానివ్వండి, ఈ గ్రామ ప్రాంతాల వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటే అగ్రికల్చర్ బేస్డ్ స్టార్టప్స్ పెట్టి టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళని మనం ఇంకల్కేట్ చేసి వాళ్ళకు ఒక మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ ఇచ్చి మార్కెట్లో వదిలి పెడితే మాత్రం చాలా మంచి స్టార్టప్స్
తీసుకురావచ్చు. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఒక డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే రీసోర్స్ లేవో, ఇప్పుడు నార్మల్గా రీసోర్స్ లేని డిస్ట్రిక్ట్లో యూ కెనాట్ సే వేరే రీసోర్స్ తీసుకొచ్చి నేను ఇప్పుడు టెక్స్టైల్స్ రీసోర్స్ శ్రీశైలంలో ఉంది, ఇంకొక డిస్ట్రిక్ట్లో ఇంకొక రీసోర్స్ ఉంది, మీరు ఈ టెక్స్టైల్స్ తీసుకొచ్చి అక్కడే చేస్తా అంటే నడవదు. ఎక్కడైతే ఏం రీసోర్స్ ఉందో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్ రీసోర్స్ అండ్ కనెక్ట్ టు ది ప్రజెంట్ వరల్డ్. దెన్ ది స్టార్టప్ ఆల్సో విల్ బీ ఎ సక్సెస్ఫుల్ స్టార్టప్. సో వచ్చే యువతకి గ్రాడ్యుయేట్స్ కూడా నేను ఏం చెప్తున్నానంటే, నాట్ ఓన్లీ జాబ్స్, మీరు ఒక ఉద్యోగ అవకాశాలే కాదు, మీకు స్టార్టప్ అవకాశాలు కూడా తీసుకొస్తానని నేను మాటిస్తున్నా. ఒకవేళ ఒకవేళ గవర్నమెంట్ వల్ల కాకపోయినా నా సొంత నాకున్న సర్కిల్తోనన్నా, నాకున్న ఐడియాస్తోనన్నా వీ విల్ ట్రై టు ఫండ్ దీస్ స్టార్టప్ సెంటర్స్. అంటే ముందుకు వేరే వాళ్ళందరితోని ఒక ఫండ్ రైజింగ్ అన్న చేసి, ఎవరైతే కొంచెం బీద వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కొంచెం అఫోర్డ్ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ దాకా మేము రీచ్ అప్ అయ్యి, మేము చెప్పింది అదే గ్రాడ్యుయేట్స్ డెస్క్, నేను మీకు చెప్పింది అలాంటి వాళ్ళకి స్టార్టప్ చెయ్యాలి అనే ఆలోచన ఉంటే వాళ్ళకి డిజిటల్గా మీరు ఎట్లా సంపాదించగలుగుతారు అలాంటి ట్రైనింగ్స్ ఇప్పించి, వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఇప్పించి, మరి నేను స్టార్టప్స్ కూడా నేను యువత కోసం, గ్రాడ్యుయేట్స్ కోసం ప్రతి డిస్ట్రిక్ట్లో వారిగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ పైన స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. గ్రేట్ అండి. అండ్ మనము మీ యొక్క ఎడ్యుకేటర్స్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ నౌ ఐ వాంట్ టు ఆల్సో ఎక్స్ప్లోర్ ఆన్ ద అడ్వకేట్ సైడ్ ఆఫ్ యూ. ఎందుకనంటే మీరు హైకోర్టులో ఒక అడ్వకేట్, యు నో దిస్ జ్యూరిస్డిక్షన్ వెరీ వెల్. సో దాన్ని ఏమంటారు, రీసెంట్గా మీరు 2-3 బార్ అసోసియేషన్ కౌన్సిల్ని కూడా కలవడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ గురించి కానీ ఏదైనా దాంట్లో ఉన్న స్టోరీ ఇఫ్ యూ కెన్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. అంటే అందరూ అడ్వకేట్స్ అన్నలకి తమ్ముళ్ళకి నేను ఎప్పుడైతే కలిసానో, ఐ బిలాంగ్ టు ద సేమ్ ఫెటర్నిటీ అని చెప్పేసి ఎప్పుడైతే కలిసాం, దే వర్ వెరీ హ్యాపీ. తమ్ముడు నువ్వు రేస్లో ఉన్నావు, వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ అని చెప్పేసి. కానీ వాళ్ళకున్న బాధలు కూడా వాళ్ళకున్నాయి, వాళ్ళకున్న బెనిఫిట్స్ అంతంతా మాత్రమే ఉన్నాయి. వాళ్ళు పోరాడేది న్యాయం కోసం. ఎందులోనే చూసుకోండి మీరు, సివిల్ డిస్ప్యూటే కానివ్వండి, క్రిమినల్ కేసెసే కానివ్వండి, ఏదైనా కానీ దే వాంట్ టు బ్రింగ్ జస్టిఫికేషన్. వాళ్ళు ఇంతగా పొద్దునని సాయంత్రం అని కష్టపడితే వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు. In the Indian Constitution, judiciary also plays a vital role. Yeah. When judiciary plays a vital role, where are the judicial benefits? Judiciary వాళ్ళకి బెనిఫిట్స్ ఏడు ఉన్నాయి, అడ్వకేట్స్కి వేర్ ఆర్ ది బెనిఫిట్స్ ఫర్ ది అడ్వకేట్స్? వాళ్ళు ఎక్కడ పోయినా అదే అంటున్నారు, అడ్వకేట్స్కి బెనిఫిట్స్, అడ్వకేట్స్కి ఇన్సూరెన్సెస్ కూడా అంతంత మాత్రానే ఉన్నాయి. ఏదో వేరే వాళ్ళతో ప్రైవేట్ కంపెనీస్తోని, మంచి కార్పొరేట్ కంపెనీస్తో పోల్చుకుంటే దే ఆర్ వెరీ లెస్ కంపారేటివ్లీ. అది కనీసము బార్ అసోసియేషన్స్లో కనీసం ఈ లాస్ట్ 6 yearsలో ఎవరు అడగలేని పరిస్థితి. మీకు ఏమైనా అవసరం ఉందా? జూనియర్ అడ్వకేట్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, 100-200కి కూడా వాళ్ళు వచ్చి, వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ఎ డ్రీమ్ అన్నమాట. నేను కోట్ వేసుకోవాలి, నల్ల కోట్ వేసుకోవాలి, కోర్టుకి వెళ్ళాలి, పేపర్స్ పట్టుకోవాలి, ఫైల్ చేయాలి. వాళ్ళకి మీరు ఎట్లా సపోర్ట్ చేయగలుగుతున్నారు? అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం మంత్లీగా కొంచెం ఒక 6 months వరకు, ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ లా, ఒక 6 months వరకు ఒక మినిమం ఒక వేజ్ వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఒక ఇంటర్న్షిప్ లాగా, ఒక 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది, 6 months ఇంటర్న్షిప్ లాగా వాళ్ళకి అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ ఇస్తే కూడా బాగుంటుంది. అండ్ సీనియర్ అడ్వకేట్స్ కూడా బెనిఫిట్స్ ఏదైతే ఉండో ఇవ్వాలి. కానీ ఎక్కడ పోయినా అందరూ ఒకటే అడుగుతున్నారు, ఏంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే. నేను అనేది ఏంటంటే ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు అది. మేము పార్లమెంట్లో బిల్ పాస్ కావాలంటే అందరం ఒకటి అవ్వాలి. సో వీ విల్ డెఫినెట్లీ. కానీ నేను యాజ్ అన్ అడ్వకేట్గా, యాజ్ అన్ ఎడ్యుకేటర్గా, యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్గా, యాజ్ అన్ ఆంటర్ప్రనర్గా, యాజ్ ఎ ఎడ్యుకేటర్గా, యాజ్ అన్ ఆంటర్ప్రనర్గా, యాజ్ అన్ ఫిలంథ్రోఫిస్ట్గా మీ ముందుకు నేను వచ్చాను. ఇన్ని మల్టీ టాస్కింగ్ పనులు నేను ఆల్రెడీ చేస్తున్నాను. అడ్వకేట్ ఫెటర్నిటీది కూడా నా మనవి ఒకటే, నేను అన్ని జిల్లాల వారుగా, కొమరం భీం, మంచిర్యాల నుంచి మీరు చూసుకున్నట్లయితే భూపాలపల్లి వరకు నేను అందరినీ రీచ్ కాలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్, బట్ ఐ విల్ డెఫినెట్లీ వర్క్. పేరున, ఎందుకంటే చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి, చాలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి రీచ్ కాలేని పరిస్థితిలో మీరందరూ మన్నించి నాకు మొదట ప్రాధాన్యత ఓటు వేయాలి. నేను ప్రతి ఒక్క దగ్గర మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నా, నేను కలుస్తున్నా, నేను డైరెక్ట్గా వాళ్ళను ఐఎమ్ టేకింగ్ ఆల్ ద కన్సర్న్స్ ఫ్రమ్ ది గ్రాడ్యుయేట్స్ ఆల్సో. ఒకవేళ నేను ఎక్కడో ఒక దగ్గర, ఎందుకంటే 3 లక్షల పైన మీకు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు, పట్టభద్రుల ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందరూ ఈసారి
98% పోలింగ్ కావాలని కూడా నేను అందరు గ్రాడ్యుయేట్స్ చెప్తున్నా. బికాజ్ ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఎట్ హోమ్ మనం మన మన గొంతు మనం ఎలా చూపించగలుగుతాం? 98 to 99% ఈసారి పోలింగ్ కావాలి. మీరు బయటికి రావాలి, మీరు అందరూ ఓటేయాలి. ఈ తమ్ముడిని మొహమ్మద్ ముస్తాక్ అలీ అనే నన్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేను చెప్పినట్లు ఏదైతే వీడియోలో చెప్పాను ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ తమ్ముడిని గెలిపించుకొని ఇవన్నిటి హక్కులతోని మనం పోరాడదామని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చెప్పేది దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. యూ మేడ్ అబౌట్ ప్రొటెక్షన్ అబౌట్ ద అడ్వకేట్స్. ఆ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొద్దాం అనేసి. అండ్ ప్రొటెక్షన్ అడ్వకేట్ దగ్గరే కాకుండా ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఈజ్ అ బిగ్గర్ టాపిక్. అండ్ దాని గురించి దాన్ని ఏమంటారు, ఇది ఓన్లీ ఇక్కడే కాకుండా ప్రతి సెక్టర్లో సేఫ్టీ రిలేటెడ్ ఆర్ఎల్స్ వాళ్ళ ప్రొటెక్షన్ రిలేటెడ్ ఎంతో కొంత నెగ్లిజెన్స్ అవుతుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా జరిగిన కేసు చూసుకున్నా కానీ ఆర్ఎల్స్ ఇలా డైలీ మనకు తెలియకుండా ఎన్నో అవుతూ ఉంటాయి. సో దీని బేసెస్గా మీ యొక్క ఒపీనియన్ ఏంటిది అండ్ హౌ యూ వాంట్ టు బ్రింగ్ అన్ ఇంపాక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ అప్రిషియేట్ ది షీ టీమ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ది తెలంగాణ స్టేట్. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ వుడ్ ఐ సే ఇస్ దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ వేర్, అంటే ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పలేను, there are few areas where we need to be more cautious about the women safety. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా రీసెంట్గా ఒక 2-3 days కింద నేను చూశాను, ఒక నార్మల్గా ఒక హాస్టల్లో, ఒక ప్రైవేట్ హాస్టల్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అలాగే నార్మల్గా ఒక అమ్మాయి, అంటే నేను ఇంకొకటి కూడా ఎందుకు అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, అది ఎందుకు అని మనం చూసుకుంటే దే ఆర్ ఇంటూ డిప్రెషన్. అంటే వెల్నెస్ కూడా ఒక ఇవాళ రేపు చాలా పెద్ద మెడిసిన్ ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్. అంటే యువర్ వెల్నెస్ అంటే పిల్లలు, ఈవెన్ దో నేను చెప్పాను మీకు స్టార్టింగ్లో, కానీ స్కూల్ పిల్లలు దే ఆర్ ప్లేయింగ్ పబ్జీస్, ఇంటర్మీడియట్ పిల్లలు దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ ఆర్ ఎనీ అదర్ సబ్స్టెన్సెస్, డిగ్రీ పిల్లలను కూడా మీరు చూసుకున్నట్లయితే దే ఆర్ ఆల్సో ఇన్, అంటే నేను అందరినీ అనట్లేదు, దే ఆర్ ఫ్యూ పీపుల్. అలాంటి వాళ్ళని మనం ఒకవేళ చూసి ఒక గవర్నమెంట్ నుంచి ఒక వెల్నెస్ ప్రోగ్రామ్ అని ఒకటి మనం డిజైన్ చేసి డిప్రెషన్కి లోన్ అయిన వాళ్ళు, సూసైడ్స్ కోసం లోన్ అయిన వాళ్ళని మనం రెక్టిఫై, చూడండి ఇవాళ రేపు అంతా డిజిటలైజ్గా ఉంది. మీరు గూగుల్ అనాలిటిక్స్లో ఎమ్మెల్సీ ఎవరు అని అంటే నాకు తెలిసిపోతుంది ఎమ్మెల్సీ ఎవరు చేశారు అనేసి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డేటా అనాలిసిస్. అలాంటప్పుడు గూగుల్లో ఎవరైనా హౌ టు డూ సూసైడ్ అని ఒకవేళ కొడితే మాత్రం గవర్నమెంట్కి అప్పటిదప్పుడు ఒక అలర్ట్ వచ్చి సో అండ్ సో నంబర్ నుంచి వచ్చింది అని టెక్నాలజీ డిజిటల్ ట్రాన్స్పరెన్సీలో చేయొచ్చు. ఉమెన్ సేఫ్టీ ఇంకా డిజిటలైజ్గా కానివ్వండి, ఇంకా మనం ఇంకా అంటే ఉమెన్స్కి ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఉమెన్ సేఫ్టీ ఈజ్ అ బిగ్ సబ్జెక్ట్. అంటే పెళ్ళైన వాళ్ళకి వైలెన్స్ ప్రాబ్లమ్ ఉంది, అంటే పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ భర్తలతో ప్రాబ్లం, కొట్టడము, ఇట్లాంటి చాలా అఫెన్సెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ చలో ఇంటర్మీడియట్ పిల్లలే, డిగ్రీ పిల్లలే మీకు అమ్మాయిలను వేధిస్తున్నారని షీ టీమ్స్ తీసుకొచ్చినామని కాదు, ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా అఫెన్సెస్ చాలా ఉన్నాయి. సో దానికి మనం ఒక కమిటీస్ ఫామ్ చేసి, దానికి కూడా కమిటీ కావాలి, దానికి కూడా ఒక కమిటీ ఫామ్ చేసి, దానికి కూడా ఒక జిల్లాల వారీగా మనం దాని మీద వర్కౌట్ చేస్తే మాత్రం కంపల్సరీగా రిజల్ట్స్ ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మన డిస్కషన్ మొత్తం అయ్యే టైం కల్లా నాకు ఏమన్నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, యు ఆర్ 32, హ్యాపీలీ గుడ్ ఫ్యామిలీ, యు ఆర్ అన్ ఎడ్యుకేటర్, అడ్వకేట్, యూ హ్యావ్ స్కూల్స్, యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఒక పీస్ఫుల్ లైఫ్ ఉంది. ఇవన్నీ వదిలేసి పాలిటిక్స్లో ఆ డర్టీ గేమ్లో వచ్చి ఈ తలనొప్పి, క్యాంపెయిన్స్, తిరగడము, ఇవన్నిటికన్నీ ఎందుకు సార్? అంటే నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా, నా టీచర్ ఎప్పుడో 2nd క్లాస్లో అడిగితే నేను అప్పుడే అడిగాను, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ గో, అంటే వేరే వాళ్ళకి టీచర్ అవ్వాలో డాక్టర్ అవ్వాలి, నాకు మొదటి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలనేది, ఐ వాంట్ టు బీ ద లీడర్. నేను ఎప్పుడైతే లీడర్గా ఆశించానో ఐ వాంటెడ్ టు బీ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, అంటే వాళ్ళ కోసమే బతకాలి అనే అనుకున్నా. సో ఐ హ్యావ్ ఆల్రెడీ సెటిల్డ్ అప్ ఇన్ మై పర్సనల్ లైఫ్. అంటే నా లైఫ్లో నేను ఎంత చేయాలో పర్సనల్ బేసిస్లో చేశాను. ఇప్పుడు ఒకవేళ నేను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి వస్తే అందరి కోసం చేయగలుగుతా అని నేను ఆశించే నేను ముందుకు రావడం జరిగింది. మన కోసం అందరు బతుకుతారు బాస్, వేరే వాళ్ళ కోసం బతికి వాళ్ళ కోసం మంచి చేసి వాళ్ళని ఒక లైఫ్లో వాళ్ళని కూడా సెటిల్ చేయడంలోనే కిక్ ఉంది. అందుకే నేను మీ అందరి ముందు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చాను. మీరందరూ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి గెలిపించి ఇవన్నీ నేను ఏదైతే చెప్పానో రియాలిటీగా ఇంప్లిమెంటేషన్ అవుతాయి అని నిరూపించుకుందామని నేను చెప్తున్నాను.